మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎలర్జీస్ ఈ ప్రాబ్లంతోని ఎంతోమంది చిన్న ఏజ్ నుంచే బాధపడుతూ ఉంటారు. ఎస్, చాలామంది పిల్లల్లో రకరకాల ఎలర్జీస్ని చూస్తాం. మా వాడికి పాలు తాగితే ఎలర్జీ అండి, మా వాడికి దుమ్ము కొంచెం అంటితే ఎలర్జీ అండి, లేకపోతే మా వాడు పొయ్యి ఆడుకొని వస్తే గ్రౌండ్లో ఎలర్జీ వస్తుంది, బాగా దురదలేస్తుంది, లేకపోతే తుమ్ములు వస్తాయి, వాట్ ఎవర్ ఆ ఎలర్జీకి సంబంధించింది. ఇట్లా ఎలర్జీ ఎందుకు వస్తుంది, అసలు ఆ ఎలర్జీ నుంచి మనం తప్పించుకోగలుగుతామా? కాబట్టి ఈరోజు ది సీనియర్ మోస్ట్ డాక్టర్, ఆయన మీ అందరికీ కూడా తెలుసు, ప్రముఖ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు, ఆయన నా ముందున్నారు. ఆయనతోనే అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఎలర్జీ ఈ విషయం, ఎలర్జీ అంటే మాకెందుకు తెలియదండి. ఎలర్జీ నాకు ఇట్లా బాగా దురదేస్తుందండి, లేకపోతే ఒక ప్యాచ్ వచ్చింది, రెడ్నెస్ వచ్చింది, ఇన్ఫ్లమేషన్ అయింది, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎలర్జీ. తుమ్ము వచ్చింది, ఎలర్జీ. కళ్ళు బాగా నలుస్తున్నాను నేను, ఎర్రగా అయిపోయినాయి, ఎలర్జీ. ఇవన్నీ ఎలర్జీ కింద తీసుకుంటున్నాం. బట్ ఎందుకు వస్తుంది, అది దేనివల్ల వస్తుంది అనేది అసలు ఎవ్వరు దాని గురించి మాట్లాడట్లేదు. మీరేమంటారు అసలు, వాట్ ఈస్ ఎలర్జీ అంటే? మీరు అన్నట్టు చాలా మంది అలాగే ఉంటుంది. దీన్ని మనం కొద్దిగా క్లారిటీగా చెప్పుకున్నట్టయితే ఏం జరుగుతుందంటేనండి, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి చిన్న ఉదాహరణతోనే చెప్తాను. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారికి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు ఎలర్జీ, చిన్న అమ్మాయి పేరు ఆటో ఇమ్యూనిటీ. రాజుగారు పెద్ద వయసు అయిపోయింది, ఆస్తి పంపకాలు చేద్దామని అనుకున్నారు. 2 అమ్మాయిని పిలిచారు. పెద్ద అమ్మాయి పేరు ఎలర్జీ పిలిచి, మానవ శరీరంలో ఎక్కడెక్కడైతే రక్తం ఉంటుందో అక్కడక్కడ పోయి నువ్వు సర్వనాశనం చేసుకుని విరాజిల్లు అని చెప్పారు. పెద్ద అమ్మాయి సంతోషంగా రక్తంలో వెళ్ళి ఎలర్జీ చేయడం మొదలుపెట్టింది. చిన్న అమ్మాయికి బాధతో వచ్చింది. నాన్నగారు 5 లీటర్ల రక్తం ఇచ్చేశారు మానవ శరీరంలో, ఇంకా మిగిలింది మనకి ఏమిటి? కంగారు పడకమ్మా, ఆటో ఇమ్యూనిటీ, నువ్వు రాయిలారా, ఎక్కడెక్కడైతే చర్మం ఉంటుందో, ఎక్కడెక్కడైతే కీళ్ళు కాళ్ళు ఉంటాయో, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే బోన్స్ ఉంటాయో, నువ్వు వెళ్ళి అక్కడ సర్వనాశనం చేసి నువ్వు విరాజిల్లు అని చెప్తుంది. అందుకనే ఎలర్జీ రక్తంలో రావడము, ఆటో ఇమ్యూనిటీ అనేది జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇవన్నీ చర్మాల మీద రావడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు ఏం తెలిసింది, ఈ 2 కూడా ఒకటే తండ్రికి తల్లికి పుట్టిన బిడ్డలు. ఏమిటి? ఎలర్జీ అండ్ ఆటో ఇమ్యూనిటీ. ఎలర్జీ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో గనక వంశపారపర్యంగా ఎలర్జీ కణాల్లో మార్పులు ఏదైతే ఉంటాయో, క్రోమోజోమల్ చేంజెస్ వల్ల, జెనెటిక్ చేంజెస్ వల్ల ఉంటాయో, తల్లిదండ్రుల్లో ఒకరికి గనక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 50% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం. తల్లిదండ్రులు ఇద్దరికీ గనక ఎలర్జీ వంశపారపర్యంగా ఉందంటే వారికి పుట్టబోయే పిల్లలకి 70% వరకు ఎలర్జీ వస్తుంది. నాకు చిన్నప్పుడు లేదండి, మా వాడికి కూడా చిన్నప్పుడు లేదండి అని చాలా మంది అంటుంటారు. ఏం జరుగుతుంది? అలా పుట్టిన పిల్లలు మళ్ళీ 2 విధాలుగా మారిపోతారు. చిన్నప్పుడే బయటపడే ఎలర్జీ సమస్యలు 5, 10, 15, 20 సంవత్సరాల్లో బయటపడతాయి. దాన్ని చైల్డ్హుడ్ ఎలర్జీ అంటారు. కొంతమందికి నాకు అసలు వంశంలోనే ఎలర్జీ లేదు సార్, చిన్నప్పుడు అసలు ఎలర్జీ స్పెల్లింగ్ అంటేనే తెలియదు, నా వయసు 50 సంవత్సరాలు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఎలర్జీ అని అంటారు. అందరికీ చిన్నప్పుడే రావాలని రూల్ ఏం లేదు మేడం. యూ కెన్ గెట్ 50 years, 60 years అప్పుడు కూడా జీవితంలో మొదటిసారి ఎలర్జీ బయటపడవచ్చు. చిన్నప్పుడు ఏమీ ఎలర్జీలు ఉండకుండా. అంటే ఏం తెలుస్తుంది? మీరు ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు మీ ఎలర్జీలు బయటపడతాయి. దేనికి ఎక్స్పోజు? పడని వస్తువులు తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా, అది శరీరంలో పోయిన తర్వాత రక్తంలో మార్పులు తీసుకురావడం, రక్త కణాలు గనక దాన్ని విద్రోహిగా, దాని వ్యతిరేకంగా గనక ఫైట్ చేసినట్టయితే ఎలర్జీలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ద్వారా మన వాళ్ళందరికీ క్లారిటీ చెప్పాలనుకుంటున్నా. మాకు ఎలర్జీ ఉందండి, బాగా ఇమ్యూనిటీ లో అయిపోయిందండి అంటారు. అది తప్పండి. ఎలర్జీలు ఉన్నవాడికి ఇమ్యూనిటీ లో కాదండి, ఎలర్జీలు ఉన్నవాడికి ఇమ్యూనిటీ చక్కగా ఉందని అర్థం. బేసిక్గా ఈ ఎలర్జీస్ అన్ని కూడా ఏంటంటే దే ఆర్ ఫైటింగ్ అవుట్. నువ్వు ఏది నీ బాడీకి ఇది యాక్సెప్ట్ కాదు, ఇది లోపలికి వస్తే ప్రమాదం జరుగుతుంది అని మీ రక్త కణాలు, వ్యాధి నిరోధక శక్తిలో ఉండే కణాలు మీకు తెలియకుండానే వాటి డ్యూటీ చేసేస్తున్నాయి. ఓకే, సో ఈ లెక్కన ఆలోచిస్తే చిన్న పిల్లలకి, సంటి పిల్లలకి అంటే సర్ది, అంటే దగ్గు, ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీ కన్నా స్ట్రాంగ్గా ఉందా? డెఫినెట్లీ. చిన్నప్పుడు మా వాడికి ఏదో తుమ్ములు ఉండేవండి, ఇప్పుడు లేవండి, వయసు 45 సంవత్సరాలు, వాడు బాగానే ఉన్నాడండి. వాళ్ళ అమ్మాయికి వచ్చిందండి అని అంటారు. అమ్మమ్మ వచ్చి చెప్తుంది. అవును, అమ్మమ్మని అడుగుతాం, అమ్మ మీకేమైనా ఉండేదా? అబ్బే నాకు అసలు లేవండి, ఎప్పుడో నా వయసు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ర్యాషెస్ వచ్చేవండి. వచ్చింది మీకేగా, వీరి తల్లేగా, ఇప్పుడు మనవరాలే కదా. సో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చిన్నప్పుడైనా రావచ్చు, పెద్దగైన తర్వాతనే రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే గాయపూరితమైన మార్పులు ఒక్కసారి రక్తంలో మొదలైన తర్వాత ప్రవేశిస్తాయో అవి అక్కడ ఎలర్జీ మార్పులుగా పరిగణిస్తుంది. చర్మం మీద మళ్ళీ ఒకసారి అడుగుతున్నా సార్,
ఇలాంటి ఎలర్జీస్ ఏ రూపంలో అయినా ఎలర్జీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా చక్కగా ఉందని మీరు చెప్పినారు. ఒకవేళ ఇలాంటి ఎలర్జీస్లో ఏవి రాకపోతే, వి సీ సో మెనీ ఆఫ్ దెమ్, నాకు సంవత్సరానికి ఒక్కసారి 2 సంవత్సరాలకు ఒక్కసారి సర్ది అవుతుందండి అసలు, లేదంటే అసలు సర్ది దగ్గు జ్వరం ఇవన్నీ నా జోలికే రావు అసలు అని చాలా మంది చెప్తా ఉంటారు. ఇది ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం అందరిలో. అవునండి. వీళ్ళకి ఇమ్యూనిటీ లో ఉందని అలా అనుకోవచ్చా? నో మేడం, అలా అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో 40% మందికి ఎలర్జీ జెనెటిక్ చేంజెస్ ఉన్నాయి. ఓకే. 60% మందికి జెనెటిక్ చేంజెస్ లేవు. దాని అర్థం వారి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నదని కాదు, ఆ జెనెటిక్ మేకింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళల్లో కనపడలేదు, వీళ్ళలో కనపడ్డది, అంతే తేడా. సో మరి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇమ్యూనైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? యా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఎలర్జీస్ గనక ఒక్కసారి గనక చర్మంలో వెళ్ళిన తర్వాత పిల్లల్లో మనం సాధారణంగా చూస్తుంటాం. ఇది ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఏ వంశపారపర్యంగా అయితే ఎలర్జీలు ఉంటే వంశపారపర్యంగా పుట్టేటప్పుడు పిల్లలు డ్రై స్కిన్తో పుట్టే అవకాశాలు కొంతమందిలో కనపడతాయి. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళల్లో తొందరగా ఎలర్జీలు అందుకుంటాయి. ఎలర్జీ అంటే మెడికల్గా మేము ఎలా చూస్తామంటే అండి, ఇప్పుడు నార్మల్గా నా చర్మం ఉంది, దీన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే దీని మీద ఒక ఆయిల్ లేయర్ ఉంటుంది. నాదైనా మీదైనా మన కెమెరామెన్ అయినా అది ఆ మైక్రోస్కోప్ 1000 times మ్యాగ్నిఫై చేస్తే ఆయిల్ లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ లేయర్. ఇది బయట ఉన్న క్రిములు కీటాణులు లోపల పోకుండా ఆపుతుంది. అందుకనే సబ్బు పెట్టి పస రుద్దకరా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అని అంటాం. ఎందుకంటే యు ఆర్ లిటరల్లీ రిమూవింగ్ దట్ లేయర్. చాలా మంది ఏమనుకుంటారు బాగా సబ్బు రుద్దితే బాగా ప్రొటెక్షన్. నో, యు ఆర్ డ్యామేజింగ్ ద లేయర్. సో ఈ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో యు ఆర్ అలౌవింగ్ ద ఎలర్జెన్స్, పుప్పడి కానీ ఫంగస్ కానీ బయట నుంచి కానీ మీ బాడీలో ఎంటర్ అయిపోతుంది. సార్ నేను కొద్దిగా వాకింగ్ వెళ్ళొచ్చాను సార్, దురదలు వస్తున్నాయి సార్ నాకు, ఆ రోజు నుంచి మొదలైంది సార్ అంటాడు. వాకింగ్ వెళ్ళినప్పుడు పోలెన్ ఎక్స్పోజర్ అయ్యాడు. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే. అండ్ దీనికి దగ్గ ఏం చేయాలి సార్? యా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అలర్జిక్ అటోపిక్ మార్చ్ అని ఉంటుంది. అంటే ఏ వంశపారపర్యంగా అయితే ఎలర్జీలు ఉన్నాయి, వంశపారపర్యంగా పుట్టేటప్పుడే చిన్నప్పుడు గనక ఎలర్జీలు మీరు గమనించినట్టయితే ఆ చిన్నప్పుడే మీ పిల్లలకు గనక ఎలర్జీ వస్తే ఇది పర్లేదండి తుమ్మే కదా, ఇది పర్లేదండి దురదే కదా, ఇది పర్లేదండి ఒక ఇన్హేలర్ వాడుకొని అలా అనుకోకుండా వాడు ఎలర్జిక్ ప్రొఫైల్ తీసుకోవాలి. మనం ఎలర్జిక్ ప్రొఫైల్ తీసుకుంటే దాని అర్థం ఏంటి, ఈ అవయవం నుంచి ఇంకో అవయవానికి ఎలర్జీ పాకకుండా మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ వన్స్ అగైన్ అలర్ట్. నిజంగా ఏంది అని అంటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో వెళ్ళి అదంతా కూడా టెంపరీ. ఏదైతే టాబ్లెట్స్ కానీ సమ్ యాంటీ అలర్జిక్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా టెంపరీ. అసలు పర్మనెంట్ ఏంటి అనే దాన్నే మీరు ఫస్ట్ కన్సిడర్ చేయాలి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి డాక్టర్ గారు చెప్పినారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. నిజంగా దీన్ని ఐడెంటిఫై చేసే విధానాన్ని, ఆ నాలెడ్జ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం.